International Association of Lions Clubs, District 316, Region 5, Region Meet on 11th Sunday, December 2016, Sarsiara College. International Lions Clubs, Antarjatya Lions Clubs Samachya, 316, Region 5, Tirumbaitula. Sir, Katraj Ramaram Degree College ఆవరణలో Region 5 ప్రాంతీయ సమాజం సంబంధించిన సేవ మహోత్సవ గౌరవ కవితల దగ్గర నిలబడుతుందిగా కోరుతున్నాం. వాళ్ళ వరకే రమ్మండి, వెంకటేశ్వర వరకే 171 మంది ఒక బాయ్ కోరుతున్నాను. 1917 సంవత్సరం మెర్లిన్ జోన్స్ అనే మహామనిషి సంకల్పం ద్వారా వీశ్వర నిర్ణయంతో స్థాపించిన లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సమాఖ్య 100 బాబు కౌర్లు చెప్పిన విషయాలు మనం 100 సంవత్సరాల్లో ఒక్కసారే చేసుకుంటాం. మనం ఎవరం, ఏం చేస్తున్నాం, మరియు మనం ఏ సమాజానికి సేవ చేస్తున్నామో ఆ సమాజాన్ని కూడా పాత్రించేందుకు నినాదంతో శతవత్సర సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా చేతుల మీద మన లక్ష్యాన్ని చూపిన హెలెన్ కెల్లర్ చెప్పిన సేవ ముఖ్యం, సేవ లేనిది లైనిజం లేదు, మనల్ని లేవు. ఇంకో ముఖ్య విషయం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ గురించి. భారతదేశ గత దానగణంలో కూడా వాడే మేటి. స్వాతంత్ర సమర సమయంలో 1000 కోట్ల వార్షిక టర్నోవర్ కానీ 500 కోట్ల నెట్ కానీ యూరికెఫోస్, హెచ్సిఎల్, జెట్ ఎయిర్వేస్, ఎస్బీఐ, విటమిన్ యాంగిల్. అందుకే గతంలో జూన్ స్థాయిలో 3 ఏళ్ల వాళ్ళు చదువు తోడ్పడుతుంది. అందరినీ ఈ రకమైన ఆనంద ఉత్సాహాల్లో తెలియజేసినటువంటి మాగంటి వారి వంశము, మాగంటి రఘునాథాది గారు అంటే, ఎంఆర్సీ గారు అంటే ఒక విధమైన భక్తిభావం, ప్రేమభావం, అంకిత భావంతో ఉన్నటువంటి ఆ మహా శక్తి వంశం నుండి వచ్చినటువంటి మన బాబు గారు. ఆయన పేరే బాబు, మన బాబు అని అందరూ పిలుస్తారు. అలాగే మనం కూడా ఆ రకమైన అనుభూతి పొందుతున్నాము. అన్నిటికీ మించి ఇప్పుడు మీరు 2 మాటలు చెప్పండి సార్. అందరికీ ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారు గతంలో కైకలూరులో కూడా కృష్ణా జిల్లాకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేయడమే కాకుండా ఇప్పుడే హీల్ ఫౌండేషన్కి వెళ్ళాం. హెల్త్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ మన విజయవాడ ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం. ఒక 30 ఎకరాల్లో దాదాపు లేని వాళ్ళ పిల్లల్ని, బ్లైండ్ పిల్లలు కానీ, ఆఫరేజ్ పిల్లలు కానీ, తల్లిదండ్రులు పైన అందరూ కూడా పెంచి పోషిస్తుంటే 1000 మంది పాపులేషన్ ఇవాళ అక్కడ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్. ఇంటర్నేషనల్ లెవెల్లో బిల్డింగ్స్. నా కార్ పోర్టుకోలో పెడతాకే చైర్మన్ గారు ఒప్పుకోరు సార్. చైర్మన్ గారు ఎవరి కారు ఇక్కడ ఉంటాకి లేదంటారంటేనే గవర్నర్ పక్క తీసా. అంటే విఐపీ కాదు కదా, విఐపీ కాదు కదా, ఎవరి కారు కూడా ఆ ఇన్స్టిట్యూషన్ లో ఆ రకంగా చూస్తున్నారంటే, మార్నింగ్ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను, స్థానిక ఎమ్మెల్యే గారు, అక్కడున్న సీఏ వెంకటరావు డాక్టర్ గారు, మా సీఏ వెంకటరావు గురించి కూడా మా డాక్టర్ గారు తెలుసు. ఎంత కమిట్మెంట్ గా ఉంటారంటే, ఇవాళ స్వచ్ఛ భారత్ కి ఉపాధ్యక్షులు పదవి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ వైస్ ప్రెసిడెంట్ గా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమం. సందర్భంలో ఒక చిన్న విషయం మనవి చేయదలుచున్నాను. ఒకటి ఏంటంటే, ఈ కాలేజీలో నేను ఓల్డ్ స్టూడెంట్, ఇక్కడ చదువుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉండి కాలేజీ పాలకవర్గంలో కూడా ఒక మెంబర్ గా అది అలా పుట్ట వాళ్ళు 3 యాంగిల్ వచ్చారా.